3 ప్లస్ గుట్ల పైన వెళ్తాం. विशेष क्रमशः 2 क्रमशः 4 स्वस्थ घन दक्ष वाहिनी साधन व्यायाम योग 2 3 4 5 6 7 8 5 6 7 8 व्यायाम योग प्रकार 2 व्यायाम 3 4 5 6 7 8 1 5 6 7 8 व्यायाम योग 1 2 3 4 खान दक्ष एकपदा दक्षिणा सरा 1 2 భుజదండ విభాగశః 1 ప్లస్ గుర్తుల పైన నిలబడాలి. 1 2 బ్రతుకంతా నిన్నే కొలుచుదమ్మ భారతి వైభవము ఆవిష్కరణ శతాబ్ది పిలుపును గమనిద్దాం అధిక సమయము పనిచేద్దాం తల్లి వైభవం సాధిద్దాం నీకోసం వెలిగే దివ్యలమమ్మ నీకోసం వెలిగే దివ్యలమమ్మ. సార్వజనికోత్సవం మరియు విజయదశమి ఉత్సవానికి విచ్చేసినటువంటి థియాలజిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే యదులాపురం నగరానికి అలాగే మన మాననీయ శ్రీ పాతకోటి పంచాయత్ అధికారి ఉద్యోగులు జిన్నా సత్యనారాయణ గారు, ఇంకా మన సంఘ పెద్దలు ఉన్నారు. జిల్లా ప్రచారక్ శ్రీ మధుసూదన్ చారి కార్యవాహగా 7 రోజుల పాటు బాధ్యతలు వర్గ కార్యవాహగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాం పొందినటువంటి వ్యక్తి, తయారైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక కొత్త ఆలోచన యువకుల నుంచి అసలు మనసుల్లో ఏమాత్రం ఆలోచన పెంచుతూ ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసే ప్రయత్నంలో భాగంగా గత సంవత్సరం స్థిరంగా అనేటువంటి ఒక కొత్త నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తి లోపల నిజాం యొక్క నిరంకుశ పాలన నుండి మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలో ఇప్పుడు ఎందుకు పారద్రోలాలని ప్రయత్నం చేశాం. ఒకవేళ విలీనమైనప్పుడు సర్దార్ వల్ల జాతీయ సమైక్యత ఎందుకంటారు? ఒకవేళ జాతీయ సమైక్యత అంటే అంతకుముందు 7 నైజాములు పరిపాలించారు. కాబట్టి రజాకారులు ఆ రోజు ఆ రజాకారులకు పెద్దపీట వేసినటువంటి ఉస్మాన్ మీర్ ఇక్కడ శాంతియుత సేనకు అధ్యక్షుడు అనేటువంటి ఒక బిరుదును అంకితం చేసి ఈ మన తెలంగాణ లోపల విభక్తులు సృష్టించారు. దాన్ని ఎదురు చూడడానికి ఇది నైజాం ప్రభుత్వంలో జరిగింది, ఆంగ్లేయ ప్రభుత్వంలో జరిగింది. ఆంగ్లేయులు నైజాం కలిసి ఉదాహరణలు మనకు కోకొల్లలు కనబడతాయి. అసలు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక ఇండియన్ బంధమైనటువంటి వ్యక్తి మొన్నటి వరకు మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ దేశం కొరకు పాటుపడే ఏ క్రిస్టియన్ మనకు వ్యతిరేకం కాదు. కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ ముస్లిం అయినా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ క్రిస్టియన్కైనా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే కాదు. नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिंदू राष्ट्रांगभूता
कार्याय बद्धा कटीयम् शुभामाशिषं देशशक्तिम् सुशीलं जगद्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकाकेन मार्गम् समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रं रक्षया ध्येयनिष्ठानम् शिक्षा స్వయం సేవక సంఘ్ నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో ప్రాథమికంగా తెలియజేసేటువంటి మొట్టమొదలు ఒక సంఘానికి పరిచయమైనటువంటి వ్యక్తులకు ఇచ్చే శిక్షణలో భాగంగా 7 రోజులు ప్రాథమిక శిక్షా వర్గ నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ప్రాథమిక శిక్షా వర్గ ఈ ఎదులాపురం జిల్లాలో మొదటిసారి నాకు తెలిసి 40 సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు కొట్టి ఈ సంవత్సరం 361 మందితో ఈ విభజించబడిన తర్వాత కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 361 మందితో ముందుకెళ్తున్నది అంటే ఈ జిల్లాలో సంఘం యొక్క అభివృద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది. చాలా ఆనందించాల్సినటువంటి విషయము. సంఘానికి ఇంత ప్రేరణ ఇస్తున్నటువంటి వాళ్ళు, సంఘంలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు ప్రాథమిక శిక్షా వర్గ ప్రాథమిక విషయాలు తెలియజేస్తారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు అనేక సందర్భాల్లో పరిచయమై సమయం లేనటువంటి వాళ్లకు సంఘ జీవనం ఎలా ఉంటుందని అభ్యాసం చేసేందు కొరకు ఏర్పాటు చేసే ఈ 7 రోజుల కాలాంశాలలో చాలామందికి అనుమానం వస్తుంది. ఇవాళ ఇంటికాడ ఉదయం 5 లోపల లేసేటువంటి విద్యార్థులు కనబడడం కష్టం. ఇలాంటి సమయంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చర్చలు, గోష్ఠులు, కథలు, అనేక విషయాల లోపల 7 రోజులు సమయం వృధా కాకుండా చక్కటి పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించి ఒక వ్యక్తి నిర్మాణ కార్యంలో ముందుకు తీసుకెళ్లేటువంటి వర్గ ప్రాథమిక శిక్షా వర్గం. ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వ్యక్తి నిర్మాణము అని అంటే కొద్దిగా అనుమానం వస్తుంది. ఇదేదో కొత్త పదం ఉన్నది అంటారు. వ్యక్తి నిర్మాణం అంటే ఒక రకంగా వ్యక్తులను సంస్కరించడం అన్నట్టు. సంస్కరిస్తే ఏమవుతుంది? కొంతమంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. మన ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది కొరకు అక్కడ మాతాజీలు కూడా ఉన్నారు. మనం పాలని గిట్ట చూసినట్టయితే పాలు ఇంట్లో ఉంచితే ఎంత వేడి చేసినప్పటికీ ఒక 36 గంటలలో పాలు ఖరాబ్ అవుతాయి. అదే కొద్దిగా వేడి చేసినాం అనుకోండి 2 రోజుల వరకు ఉంటాయి. వేడి చేసి తోడేసినాం అనుకోండి పెరుగు అవుతుంది, 4 రోజుల వరకు ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేస్తే వెన్నెలు నెయ్యి అవుతుంది. అది 6 నెలల వరకు కూడా ఖరాబ్ కాదు. పాల రేటు తక్కువ, నెయ్యి రేటు ఎక్కువ. అంటే అదే పాలను సంస్కరించిన కారణంగా విలువ పెరిగింది, మన్నిక పెరిగింది, సమయం పెరిగింది. కాబట్టి మామూలు వ్యక్తులలో సంస్కారాలు నింపి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ 7 రోజుల శిక్షణ జరుగుతుంది. 7 రోజులు సంస్థను ప్రారంభించిన వ్యక్తి యొక్క జయ జయకారాలు చేయడం, లేకుంటే ఆ సంస్థకు జయ జయకారాలు కొట్టడం పరిపాటి అలవాటు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో సంఘ ప్రారంభకులు మా పూజ్యులు డాక్టర్ కేశవరావు జిందాబాద్ అని ఏనాడం లేదు. 2వ సరసంఘాల జాలకులు మాధవరావు జిందాబాద్ అని ఏనాడం లేదు. కనీసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జిందాబాద్ అని కూడా ఏనాడం లేదు. ఎప్పుడైనా జై జై మాత, భారత్ మాత, భారత్ మాతాకి జై అంటారు. అంటే మామూలు వ్యక్తిని దేశభక్తి వ్యక్తిగా తయారు చేసి దేశానికి ఉపయోగపడే ఒక
నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగస్వాములమయ్యేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇవాళ బయట చర్చ జరుగుతుంది. కొంతమంది వచ్చినటువంటి మాతాజీలు టీవీలో చూసి, కొంతమంది పెద్దలు కూడా టీవీలో చూసి మనకు పిఎఫ్ఐ అనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది ఏదో పేరుతోని ఒకటి కనబడుతున్నది. దాన్ని చూసి మోసపోతున్నటువంటి సామాన్య జనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పుట్టింది ఎందుకొరకు, ఇది పుట్టింది ఎందుకొరకు? అరే వెనుకట ఉన్నటువంటి సిమి, అంతకుముందు ఉన్నటువంటి రజాకారులు, అంతకుముందు ఉన్నటువంటి కాసిం రజ్వీ, వాళ్ళందరి యొక్క మరొక రూపమే పిఎఫ్ఐగా ఇవాళ ఉద్భవించింది. దేశ విద్రోహానికి పాటుపడే పిఎఫ్ఐ దేశ భద్రత కొరకు, దేశ శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘను పోల్చడానికి కూడా అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా మరియు విలేకరులందరికీ కూడా గుర్తు చేసేది ఏంటంటే, వాళ్ళందరూ రావడం సంతోషకరం. వచ్చిన దానితో పాటు వాస్తవమైన విషయాన్ని సమాజానికి తెలియజేయడానికి కొరకు పిఎఫ్ఐ అనేది కుట్రలతో ప్రారంభించబడినటువంటిది. దేశాన్ని మతోన్మాదంతో మత రాజ్యంగా మార్చడం కొరకు ప్రారంభించేటువంటి సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి ప్రారంభించినటువంటి సంస్థ. సంఘ ప్రార్థనలోనే పరమ వైభవన్నే తుమే తత్స్వరాష్ట్రం అంటాం. ఈ రాష్ట్రాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి కొరకు, విశ్వగురు స్థానంలో నిలపడం కొరకు ప్రయత్నించేటువంటి సంస్థల్లో ప్రపంచంలో ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి సంస్థను వేరే వాటితో పోల్చడానికి వీల్లేదు. మనం బ్రతికి నలుగురిని బ్రతికించడమే హిందూ సంస్కృతి. గుంజుకొని తినడం వికృతి, నీకున్నది నువ్వు తినడం, నాకున్నది నేను తినడం ప్రకృతి, పంచిపెట్టి తినడము, అందరం కలిసి బ్రతకడము సంస్కృతి. అలాంటి సంస్కృతికి ఆధారమైనటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది నేనే గొప్ప, నేను మాత్రం చెప్పిందే సత్యం అనేటువంటి వ్యవహారం కాదు. ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా సత్యం కావచ్చు. అందరం కలిసి సహజీవనం చేయాలి, అందరం కలిసి ప్రపంచ శాంతి కొరకు పాటుపడాలని చెప్పేది భారతదేశం ఒక్కటి మాత్రమే. ఇవాళ 152 దేశాల లోపల ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. దాదాపు 42-43 దేశాల లోపల క్రైస్తవ రాజ్యాలు ఉన్నాయి. 13-12 దేశాల లోపల యూదుల రాజ్యాలు ఉన్నాయి. అనేక రకాల అవాంతరాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద వాళ్ళే విరుచుకుపడుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళే అనేక రకాల అభాండాలు మోపుకుంటున్నారు. నేను ప్రపంచంలో పెద్దవాడిని కావాలని కుట్రలు పండుతున్నారు. చైనా లాంటి వాళ్ళు శ్రీలంకను భ్రష్టు పట్టిస్తున్నారు. అమెరికా డాలర్ వల్ల పతనమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా, అంటే భారతదేశం ఒక అన్న అయితే, అమెరికా ఒక తమ్ముడైతే, రష్యా ఇంకొక తమ్ముడైతే, ఈ విధంగా సోదర భావంతో ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి, శాంతియుతంగా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి వ్యవస్థ. ఇది హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి గొప్పతనం.